అందరికీ నమస్కారం. మన ఆశ్రమంలో వారాహి ఈశా అని చెప్పి నాటి గోమాత అయితే ఉంది కదా, గోమాత పేడతో ఇక్కడ పిడకలు అయితే పెట్టారు చూడండి, గోడకు అతికిచ్చారు. ఇది ఎవరు అతికిచ్చారంటే మన ఆశ్రమంలో ఉన్న హేమమ్మ అలానే మునిరాజ్ తాత ఇద్దరు కలిసి ఇక్కడ అయితే అతికిచ్చారు. ఎందుకంటే మనకి వారాహి ఈశాన్ అయితే వేరే అమ్మ వాళ్ళు అయితే డొనేట్ చేశారు కదా, ఆ అమ్మ వాళ్ళు ఇంట్లో హోమం చేస్తున్నారంట. హోమంకి నాటి గోమాతది పేడతో ఈ పిడకలు అయితే కావాలని అయితే అన్నారు. సరే అమ్మ నేను ఇస్తానులేండి, మన దగ్గరే ఉంది కదా మీరు ఇచ్చినదని చెప్పాము. అందుకోసం వాళ్ళ హోమంకి అయితే మన ఆశ్రమం నుంచి మనమైతే గోమాతవి ఇలా పిడకలు అయితే చేసాము. ఈ పిడకలు అయితే రేపైతే మనం వాళ్ళకి ఇచ్చి పంపిస్తాం. చూడండి ఇక్కడ అంతా పెట్టాము ఇవి. ఎందుకంటే నాటి ఆవులో అమ్మవారితో సమానం, దేవుడితో సమానం అని అంటాం కదా, అందుకోసం దీనిలతో ఈ పేడతోనే వాళ్ళు హోమం చేయాలని అయితే అనుకున్నారంట. అందుకోసం ఈ హోమం కోసం అయితే ఇవన్నీ రెడీ చేసాం. చూడండి మీరు కూడా ఎవరైనా ఇంట్లో మీరు గోమాత పేడతో ఇట్లా పిడకలు చేసి ఇలా హోమంకే కాకుండా ఇంకా దేనికైనా యూజ్ చేస్తుంటే కామెంట్ ద్వారా తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.